నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మీకు ఒక అమ్మాయిని పరిచయం చేస్తానండి. నార్మల్ గా అమ్మాయి అంటే ఏదో సాధించిన వాళ్ళని మేము ఏదైనా చేస్తే వాళ్ళ లైఫ్ లో ఏదైనా అచీవ్ చేస్తే వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికి అయితే మేము ముందుకు తీసుకొస్తాం. అలాగే ఇప్పుడు ఒక అమ్మాయి బిందు ప్రియ అమ్మాయి పేరు. అమ్మాయి లేడీ బార్బర్ గా ఎంతో ఫేమస్ అయిపోయింది వాళ్ళ ఊర్లో అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయిందంట. అయితే ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఉండి లేడీ బార్బర్ గా పిలిపించుకుంది వాళ్ళ ఊర్లో. అయితే తల్లిదండ్రులకి ఈ పాప మూడవ సంతానము. అయితే ముగ్గురు కూడా ఆడపిల్లలే. ఈ పాప చిన్నతనం నుంచి వెళ్ళే కూడా తండ్రికి సపోర్ట్ గా ఉంటూ అదే వృత్తిని ఎంచుకుంది. ఆ వృత్తితో పాటే జీవనోపాధన చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ లేడీ బార్బర్ జీవితం ఎలా కొనసాగింది ఏంటనేది మీ ముందు ఉంచడం కోసం ఇక్కడికైతే తీసుకొచ్చానండి. వాళ్ళ లైఫ్ స్టోరీ తెలుసుకుందాము. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి కారణాలు, వెనకాల ఆమె పడ్డ స్ట్రగుల్, ఆమె లేడీ బార్బర్ గా ఉన్నప్పుడు ఎన్నో ఫేస్ చేసిందంట కష్టాలు. అలాంటి ఎన్ని ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చింది అన్ని విషయాల్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు రెడీగా ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాము తన లైఫ్ స్టోరీ గురించి. రండి. సో నేను ఇప్పుడు ఎక్కడున్నా అని చూస్తున్నారా? అయితే నేను ఒక మెన్స్ పార్లర్ లో ఉన్నా అండి. బిందు ప్రియ మన కోసం ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి బిందు ప్రియ లైఫ్ స్టోరీ ఏంటి అనేది మొత్తం కూడా మీకు వివరిస్తుంది తన మాటల్లోనే. ఒకసారి తెలుసుకుందాం. హాయ్ మా, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నీ జాబ్ కి, ఇప్పుడున్న నీ ఫీల్డ్ కి, నీ స్ట్రగుల్ కి, అన్నిటికీ కూడా ఒకేసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో బిందు ప్రియ, నాకు ముఖ్యంగా పర్సనల్ గా నీ లైఫ్ అనేది తెలుసు. మనం ఒకసారి కలిసాము, ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఆ రోజు నేను చూపిస్తాను సుమన్ టీవీలో అని చెప్పాను. ఇప్పుడు ఈ రోజు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ నా ప్రేక్షకులకి నీ లైఫ్ స్టోరీ అంతా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నీ జర్నీ, ఒక్కసారి నీ మాటల్లో నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే అక్క. సో మాది బార్బర్ క్షౌర వృత్తి అక్క. నాన్న వాళ్ళు అదే వర్క్ చేస్తూ ఉంటారు. సో మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం అనమాట. నాన్నకి అమ్మ హౌస్ వైఫ్, నాన్న మా వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో సడన్ గా నాన్నకి బ్రెయిన్ ట్యూమర్ అనేది డిసీజ్ వచ్చింది. సో ఫస్ట్ స్టేజ్ లో ఉండడంతో పడిపోయి అంతా కొంచెం హెల్త్ వేరేలాగా ఉంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళాము. బెడ్ రిటర్న్ అన్నారు, ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారనమాట. సో వర్క్ చేయకపోతే ఇంట్లో ఉండేది కాదనమాట. సో అప్పుడు బాగా ఫైనాన్షియల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. బయట వర్క్ కి వెళ్ళాలి అంటే మాకు వర్క్ రాదనమాట. సో ఎవ్రీ సండే నేను డాడీకి క్యారియర్ తీసుకెళ్లేదాన్ని అనమాట. నాన్న వర్క్ చేస్తున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు. సో ఆ వర్క్ చేస్తున్నప్పుడు చూసేదాన్ని అనమాట, ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది చూస్తూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడు ప్రాక్టికల్ గా చేయలేదన్నమాట ఆ వర్క్. సో పెద్దక్కకి పెళ్ళైపోయింది, రెండో అక్క స్టడీస్ లో ఉంది. దాన్ని తనని డిస్టర్బ్ చేయొద్దు. నేను అప్పుడు ఇంకా 9th క్లాస్ 8th క్లాస్ అవ్వడంతో సో నేనే ఆ వర్క్ చేద్దాం అనుకున్నా. అక్క ఇంట్లో వర్క్ చేయడం, ఇంట్లో చూసుకోవడం, అమ్మ హాస్పిటల్లో డాడీని చూసుకోవడం. సో ఇట్లా స్ట్రగుల్స్ ఉండేసరికి నేనే ఆ వర్క్ అనేది చూస్ చేసుకొని ఆ వర్క్ ఒక 2 days 3 days కంటిన్యూస్ గా వెళ్ళాయి అనమాట. ఫస్ట్ లో నాకు డిస్క్రిమినేషన్ అనేది బాగా వచ్చిందనమాట. అంటే అమ్మాయి చేస్తుంది, ఆడపిల్ల చేస్తుంది వర్క్. ఒక ఆడపిల్ల ఇలాంటి వృత్తి తీసుకుంది అంటేనే ఒక టైప్ గా మాట్లాడుతూ ఉంటారు. నార్మల్ గా ఆడపిల్ల బయటికి వస్తేనే ఒక రకంగా మాట్లాడే సమాజంలో నువ్వు చూస్ చేసుకున్న వృత్తి కంప్లీట్ గా డిఫరెంట్. అది ఎంత ఫాదర్ అయినా కూడా ఒక లేడీ రావడం అనేది నువ్వు ఎలా ఫేస్ చేసావు ఫస్ట్ 2-3 days? ఫస్ట్ 2-3 days అని అంటే ఎప్పుడు లేనిది మా విలేజ్ లో అమ్మాయి చేస్తుంది. విలేజ్ లోనే కాదు, ఆ డిస్ట్రిక్ట్ లోనే ఏ అమ్మాయి వర్క్ చేయలేదు అనమాట. ఆ చైల్డ్హుడ్ ఇంకా నేను అంటే మేజర్ కాలేదు. ఇంకా ఆ చిన్న వయసులోనే నాకు 12 years ఉండొచ్చు ఆ టైంలో. సో ఆ టైంలో నేను వర్క్ చేస్తుంటే నాకు చైర్ కూడా అందేది కాదనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నువ్వెందుకు వర్క్ చేస్తున్నావు, మీ నాన్న లేడా అంటే, సో మా నాన్నకి ఇట్లా హెల్త్ ప్రాబ్లం అయింది, సో నేను చేయాల్సి వచ్చింది అని చెప్తే, లేదు నువ్వు ఇట్లా చేయకూడదు, అబ్బాయిల్ని పట్టుకోకూడదు, సో నీకు అంతా ఎందుకమ్మా ఇంత ఇబ్బంది, నీకు బయట కూలీకి వెళ్ళొచ్చు కదా, బయట పనులకు వెళ్ళొచ్చు కదా అంటే, లేదు నా వర్క్ నాకు వచ్చు కదా, ఆల్రెడీ నేను ఇట్లా నాన్న చేస్తుంటే చూసా కదా, కుల వృత్తి చేయొచ్చు కదా, నా కుల వృత్తి కదా, చేసుకోవచ్చు కదా అని నేను
ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడితే, లేదమ్మా ఇట్లా అబ్బాయిల్ని పట్టుకుంటూ చేయడం అనేది నీది సెట్ అవ్వదు, నీకు పోయి చదువుకోలేకుంటే గవర్నమెంట్ స్కూల్లో నీకు ఫ్రీనే కదా అని చెప్పేవాళ్ళు అనమాట. సో అటు మీ వాళ్ళు చెప్పేవాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఎవరు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయనప్పుడు మనది వర్క్ మనం చేయడం అనేది మనకి ఎలాంటి షై ఫీలింగ్ ఉంటది ఉండదు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను వర్క్ చేస్తుంటే చాలా మంది అన్నారు అనమాట, ఏ గర్ల్ చేస్తుంది వర్క్ చెయ్యొద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడారు. అలా ఈ టైంలో మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది? అంటే నువ్వు చూస్ చేసుకున్న దానికి మీ ఇంట్లో సపోర్ట్ ఏమైనా ఉండేదా? అంటే ఫస్ట్ మా పేరెంట్స్ కి కూడా తెలియదు అనమాట. నేనే తెలియకుండా వెళ్ళి కీస్ తీసి, అంటే ఆ కీ ఓపెన్ చేసేసి ఆ షాప్ ఓపెన్ చేసి నేనే డైరెక్ట్ వెళ్ళా అనమాట. ఆఫ్టర్ వెళ్ళినాక మా పేరెంట్స్ కి తెలిసి ఏమన్నారు, నీకు ఇబ్బంది అవుతుందేమో అమ్మ, వద్దు అని అన్నారు. తర్వాత మా అమ్మ ఏమన్నది, ఎందుకు ఇబ్బంది అవుతుంది, మన వర్క్ మనం చేయడానికి తనకి ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఒకవేళ ఇబ్బంది అయితే తనే చెప్తుంది. పూర్తిగా అమ్మ సపోర్ట్ ఫుల్ ఉండేది అనమాట. నాన్న ఏమనుకునేటోళ్ళు అంటే ఏదైనా ఇబ్బంది పడుతుందేమో అని, కానీ తర్వాత చెప్పేశారు నాన్నకు కూడా, నాకేం ఇబ్బంది లేదు నాన్న అని చెప్తే, సో వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంట్లో అక్కలు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫైనాన్షియల్ గా చేయాలి అని అనుకుంటే ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, కానీ కుల వృత్తిని ఎంచుకున్నాం అంటే అది ఫ్యూచర్ లో నాకు కూడా కొంచెం ఫుడ్ అనేది ఇస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, చులకనగా చూస్తున్నారు కదా గర్ల్స్ ని, ఎందుకు మనం చేయకూడదు? ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ లో గర్ల్స్ అందరూ నార్మల్ గా వర్క్ చేస్తూనే ఉన్నారు కదా, సో నేను ఎందుకు చేయొద్దు, మా షాప్ లో నేను ఎందుకు వర్క్ చేయొద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను వెళ్ళి వర్క్ చేశాను అనమాట. ఫస్ట్ లో ఒక ఓల్డ్ మ్యాన్ నాకు కొంచెం హెల్ప్ చేసినట్టుగా, అంటే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా మోటివేట్ చేశారు. నువ్వే మీ నాన్నకి అమ్మాయి అయినా, సో ఏం కాదు, ఎవరేమన్నా పట్టించుకోకు అని మంచిగా ఎంకరేజ్ చేశారనమాట. ఈ టైంలో అంటే మీ పేరెంట్స్ ఎక్కడికైనా మీ రిలేటివ్స్ గానీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు గానీ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు గానీ ఎక్కడైనా కూడా నీ టాపిక్ వచ్చి నీ దగ్గర బాధపడ్డారా, వద్దులే అమ్మా ఇక్కడతో ఆపేద్దాం? ఫస్ట్ లో అన్నారనమాట, ఏమని ఇట్లా అమ్మాయి చేస్తుందంట కదా ఇది అన్నారు. తర్వాత ఏమన్నారు, సర్లే అబ్బాయిలు లేనప్పుడు అమ్మాయి చేయడంలో తప్పేముంది, మన వర్క్ మనం చేయడంలో తప్పేముందని కొంచెం అమ్మ వాళ్ళని మెచ్చుకున్నారనమాట. ఆఫ్టర్ ఇక 2017 లో యూత్ ఐకాన్ అవార్డు వచ్చినాక ఇంకా మా అమ్మాయి అంటే మా పేరెంట్స్ కి కొంచెం ఫ్యామిలీ అంటే రిలేటివ్ సపోర్ట్ ఎక్కువ ఉండదు, కానీ ఎప్పుడైతే ఇట్లా యూత్ ఐకాన్ అవార్డు వచ్చిందో, సో మా అమ్మాయి టీవీలో వచ్చింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో పబ్లిక్ అయినాక కొంచెం అందరూ అప్పుడు నీకు లేడీ బార్బర్ అని కూడా పేరు పెట్టారంట, చాలా వరకు చాలా మంది పిలిచారంట. అప్పుడు నీకు అవార్డు తీసుకున్న క్షణాలు నీకు ఎలా గుర్తున్నాయి, నీకు ఎలా అనిపించింది? అంటే అక్క అది నేను అచీవ్మెంట్ అట్లాంటి అయితే చెప్పలేను, కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకైతే అది ఒక గొప్ప విషయమే, పేరెంట్స్ కి కూడా గొప్ప విషయం. నా లైఫ్ లో ఫస్ట్ పెద్ద అవార్డు అంటే అదే అక్క. అండ్ ఆఫ్టర్ చాలా వచ్చాయి అవార్డ్స్. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటి అని అంటే, ఏం చేసింది ఏమో జస్ట్ వర్క్, వాళ్ళ వృత్తి వాళ్ళ ఆమె కదా చేసింది, దానికి అవార్డ్స్ ఎందుకు అని అంటున్నారు. ప్రతి విషయంలో కూడా నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది. కానీ నా మోటివ్ ఏంటి అని అంటే, నా వల్ల ఒక 10 మంది అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యారు అక్క. రైట్. ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమనే వాళ్ళంటే, అమ్మాయి చేస్తుంది కదా సో నువ్వు కూడా చేయొచ్చు, ఏం కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళని బయటికి పంపించడం, అట్లా ఇంటికే పరిమితం చేయకుండా చాలా మంది అమ్మాయిలని వర్క్ పంపించడం, వేరే వాళ్ళకి నచ్చిన వర్క్స్ కి అయినా వాళ్ళకి నచ్చిన కోచింగ్ సెంటర్స్ కి అయినా ఫ్రీగా పంపించడం అనమాట. ఎలాంటి ధైర్యం ఉంది మా అమ్మాయిలకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను వాళ్ళ పేరెంట్స్ ని అడగడం, సో వాళ్ళు నా మీద నమ్మకంతో బయటకు పంపించి ఇప్పుడు ఒక్కొక్కరు మంచి మంచి జాబ్స్ లలో సెటిల్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా అదొక అచీవ్మెంట్ అక్క. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పలేను కానీ అదొక నాకు అచీవ్మెంట్ అన్నమాట. ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఏరా, ఒక పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా నువ్వు ఒక మోటివేషనల్ గా మారిపోయావు అంతే. ఇంకా అయితే ఈ తరహాలలో నువ్వు స్కూల్ లైఫ్ లో అంటే కొంచెం తక్కువ ఏజ్ ఉన్నది కాబట్టి పక్కన పిల్లల విషయంకి వస్తే అప్పటికి ఇంకా పరిజ్ఞానం లేకపోవచ్చు. కాలేజ్ టైంలో కానీ నువ్వు జాబ్ వెళ్ళినప్పుడు గానీ ఈ బ్యాక్గ్రౌండ్ అని తెలిసినప్పుడు నువ్వేమైనా వివక్షను చూసావా? డిస్క్రిమినేషన్ అంటే స్కూల్ లెవెల్లో అంటే సరే ఓకే, వాళ్ళకి ఫ్రెండ్స్ పిల్లల మైండ్ సెట్ కాబట్టి ఓకే. డిగ్రీలో అయితే నన్ను సపోర్ట్ చేశారు అక్క, నువ్వు గ్రేట్, ఇట్లా వర్క్ చేయడం అంటే గ్రేట్,
పేరెంట్స్ కి ఒక్కొక్కరు హెల్ప్ చేయకుంటున్నారు. కానీ మా క్లాస్మేట్స్ అయితే నన్ను బాగా హెల్ప్ అయితే చేశారక్క. నువ్వు వర్క్ చేసావా, అసలు ఎంత గ్రేట్ తెలుసా నువ్వు, విలేజ్ లో వర్క్ చేయడం అంటే అది గ్రేట్ అసలు అని చాలా మంది నన్ను ఎంకరేజ్ చేశారక్క. కానీ స్కూల్ లెవెల్లో ఎట్లుంటారంటే కొంతమంది వరకే, కానీ చూసే వాళ్ళు నవ్వుతూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉండొచ్చు. కానీ డిగ్రీ లెవెల్లో, ఇంటర్ లెవెల్ అయితే చాలా మంది ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు చేస్తున్న జాబ్ సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్ అంటే నేను ఇంకా ఇంటర్న్షిప్ తీసుకుంటూ అండ్ వర్క్ చేస్తున్నా అక్క. సో ఇంటర్న్షిప్ వేరే యుఎస్ టాక్సేషన్ గురించి ఇంటర్న్షిప్ తీసుకుంటున్నా, అండ్ వేరే వర్క్ సాఫ్ట్వేర్ కి సంబంధించి యాప్ అప్డేట్ చేయడం అండ్ అప్డేట్ చేయడం అలాంటివి చేస్తున్నా అక్క. ఆ ప్రోగ్రామ్స్ లో ఓకే. ఈ స్టెప్స్ లో ఈ ప్రయాణం మొత్తం కూడా నీకు జరిగిన ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వచ్చావు నువ్వు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఈ తరహాలో నువ్వు కోల్పోయింది అంటే ఏం ఏం చెప్తావు నువ్వు? పర్సనల్ గా అయితే మా అమ్మని కోల్పోయినాక అయింది ఇప్పుడు 3 years అవుతుంది అక్క. 2021 లో చనిపోయారు. ఆమె నీకు స్టార్టింగ్ నుంచి సపోర్టింగ్ గా ఉంది? అవును అక్క. కానీ చాలా పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఎంకరేజ్ చేసింది అక్క. నేను అడిగింది నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి హెల్ప్ చేయండి, కానీ ఆ రోజు ఏమైంది, సండే అవ్వడంతో వెహికల్స్ అనేవి లేక, ఏమి అవైలబిలిటీ లేక అమ్మ అలా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి కరోనా ఇన్ఫెక్షన్ లో చనిపోయింది. బట్ ఒకవేళ ఆ టైంలో మాకు అన్ని అవైలబిలిటీ ఉండుంటే మా అమ్మని తీసుకువెళ్ళి కాపాడుకునే వాళ్ళమేమో. నా లైఫ్ లో ఫస్ట్ నేను కోల్పోయింది మా అమ్మనే అక్క. ఇంకా తర్వాత చాలా మంది ఎట్లా అన్నారంటే ఇంకెప్పుడు ఇంతే, ఇక వీళ్ళకి ఎప్పుడు ఏది సపోర్ట్ అవ్వదు, ఇక ఆ దేవుడు ఎప్పుడు సపోర్ట్ చేయరు, ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి వీళ్ళకి అని అనుకునే వాళ్ళం. కానీ చిన్నగా నేనే మళ్ళీ ఇంప్రూవ్ అవుతున్నా, ఇంటిని మళ్ళీ చేసుకుంటాం. మేము ఒక ఫ్యామిలీని 1 year దాకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాం. క్యూర్ అయిపోయింది అనుకున్నాం, కానీ సడన్ గా ఆ రోజు చనిపోయేసరికి మేమందరం షాక్ లోకి వెళ్ళిపోయాం అనమాట. తీసుకోలేకపోయాం. కానీ బిందు, నీకు ఇప్పుడు ఒక్క మాట చెప్పాలి ఏంటంటే, మీ తల్లి గారు ఎప్పటి నుంచో కలగంటున్న నీ జీవితాన్ని నువ్వు సార్థకత చేస్తూ వస్తున్నావు. మీ తల్లి సపోర్ట్ ఎప్పటికైనా నీతో ఉంటుంది. తను ఎక్కడున్నా నువ్వు బాగుండాలనే కోరుకుంటా. ఎవరికైనా తల్లి ఆ మాట వింటేనే మనకి ఇప్పుడు నీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకో, మీ ఫాదర్ కి ఇంత సపోర్ట్ గా నువ్వు నిలిచావు అంటే మీ అమ్మగారు ఇచ్చిన ఇన్స్పిరేషనే ఇప్పటి వరకు కూడా. ఇంకా ముందు కూడా నువ్వు అట్లాగే ఉండాలి. ఇప్పుడు ఫాదర్ బాగున్నారా? ఇప్పుడు కొంచెం క్యూర్ అయ్యారక్క. కానీ డయాబెటీస్ ఉంది కదా, దాని వల్ల ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటది. ఇంట్లో ఇద్దరం ఒకరికొకరం పని చేసుకుంటేనే ఇది వెళ్తుంది అనమాట. ఇప్పుడు మరి నీ లైఫ్ గోల్ ఏంట్రా? ఇక్కడ వరకు నువ్వు రీచ్ అయ్యావు, యాజ్ ఏ ఇంటర్న్షిప్ గా కూడా చేస్తున్నావు. ఇప్పుడు నీ లైఫ్ గోల్ ఏంటి? యాక్చువల్లీ నేను సివిల్స్ క్రాక్ చేయాలని ఉండే అక్క. కాకపోతే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కరెక్ట్ మెంటర్షిప్ లేక నేను వర్క్ అంటే నేను ప్రాక్టీస్ అనేది ఆపేసా అనమాట. అయ్యో, మదర్ చనిపోయిన కాడ నుండి కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అయినాయి అనమాట. అక్కకి పెళ్లి చేయాలనే కాన్సెప్ట్ ఉండే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను కొంచెం ఈ ప్రాక్టీస్ అనేది ఆపేసా. మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అంటే మినిమం ఒక సపోర్ట్ అనేది ఉండాలక్క. యాక్చువల్లీ స్టడీస్ కి అంటే నీకు ఇప్పుడు ఫైనాన్షియల్లీ సపోర్ట్ కావాలా, లేకపోతే ఎలా అనుకుంటున్నావు? ఏం లేదక్క, ఫైనాన్షియల్ ఏం కాదు, కానీ ఈ మెంటర్షిప్ ఇప్పుడు కొన్ని అకాడమీస్ ఉంటాయి అక్క. అకాడమీస్ లో కోచింగ్ కి ఇంత అని ఉంటది అనమాట. ఆ కోచింగ్ కి సంబంధించి మనం ఫీ అనేది పే చేయాలి. కానీ మనకి రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్తే ఇక్కడ అంటే అంత పట్టించుకోవడం అనేది లేదక్క. ఇప్పుడు డైరెక్ట్ ఫీ పే చేసే వాళ్ళకి నార్మల్ వాళ్ళకి ఒకేలాగా క్లాసెస్ ఉండవు అనమాట. సో దట్స్ వే నేను వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నా. అదే డైరెక్ట్ క్లాసెస్ వెళ్ళి నేను మెంటర్షిప్ తీసుకొని ఉంటే కొంచెం నాకు ఒకటి స్కోప్ అనేది ఉంటది అనమాట. అండ్ నువ్వు అచీవ్ చేయగలుగుతావు దాన్ని, ప్రాసెస్ లో వెళ్తే అచీవ్ చేయగలను. ఈ వీడియో ద్వారా చాలా మంది చూస్తున్నారు. నీకు మంచి అకాడమిక్ అకాడమీ వాళ్ళు నిన్ను అప్రోచ్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నువ్వు మాత్రం సివిల్స్ ఖచ్చితంగా కొట్టే తీరాలి. సుమన్ టీవీ నీలాంటి ఎంపవర్మెంట్ ని ఎప్పుడు కూడా
కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. అండ్ నువ్వు ఇప్పుడు పర్టికులర్ గా చాలా మందికి మోటివేషనల్ స్పీకర్ గా మారావు, ఎన్నో ప్రోగ్రామ్స్ లో కూడా నువ్వు అటెండ్ అవుతున్నావు కాబట్టి నీ మాటల్లో చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూనే ఉండు. నువ్వు ఎప్పుడు కూడా మేము నీకు సపోర్ట్ గానే ఉంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.